హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు ఒక మంచి మోటివేషన్తో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఒకసారి ఒక వ్యక్తి దేవుణ్ణి ఇలా అడిగాడట, దేవుడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని, నన్ను ఎందుకు ఇలా ఉడుకుతున్న నీళ్ళల్లో వేసినట్టు ఇబ్బంది పెడుతున్నావు అని. అప్పుడు దేవుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. అది ఏంటంటే, మన ముందు ఒక క్యారెట్, అలాగే ఒక కోడిగుడ్డు, అలాగే కొన్ని కాఫీ గింజలు ఉన్నాయనుకుందాం. ఈ మూడింటిని వేరువేరు పాత్రలో వేసి బాగా మరిగించామనుకోండి, తర్వాత ఏం జరుగుతుంది? వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక మంచి కుకింగ్ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్లోని. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. అలా మరిగించిన తర్వాత క్యారెట్ ఎలా ఉంటుందంటే, మొదట గట్టిగా ఉంటుంది, కానీ వేడి నీళ్ళల్లో పడగానే మెత్తగా బలహీనంగా మారిపోతుంది. అదే కోడిగుడ్డు అయితే మొదట సున్నితంగా ఉంటుంది, కానీ వేడి నీళ్ళలో ఉడకగానే లోపల గట్టిగా తయారవుతుంది. కాఫీ గింజలైతే ఇవన్నిటికంటే చాలా ప్రత్యేకం. ఇవి వేడి నీళ్ళలో పడగానే అవి మారడమే కాకుండా ఆ నీటి రంగును, రుచిని కూడా మార్చి ఒక అద్భుతమైన కాఫీగా తయారవుతాయి. మన జీవితం కూడా అంతేనండి. కష్టాలనే వేడి నీళ్ళు వచ్చినప్పుడు మనం క్యారెట్లా బలహీనపడిపోకూడదు, కోడిగుడ్డులా కఠినంగా మారకూడదు. ఆ కాఫీ గింజల్లాగా మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. సమస్య వచ్చినప్పుడు అది మనల్ని నాశనం చేయడానికి కాదు, మనలోని అసలైన శక్తిని బయటికి తీయడానికి వచ్చిందని పూర్తిగా నమ్మండి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ వంట ఎంత నిదానంగా ఉడికితే అంత రుచి వస్తుంది. అలాగే మన జీవితం కూడా కష్టాల అనుభవంతోనే అంత అందంగా తయారవుతుంది. ఒక కుకింగ్ టిప్ అయితే చెప్తా అన్నాను కదండి. అది ఏంటంటే, వంట చేస్తున్నప్పుడు కూరలోని ఉప్పు అయితే ఎక్కువైతుంది కదా, అప్పుడైతే అస్సలు కంగారు పడకండి. ఒక చిన్న ఉడికించిన బంగాళదుంప ముక్కను లేదా కొద్దిగా గోధుమ పిండి ముద్దను అందులో వేయండి. అది ఎక్స్ట్రాగా ఉప్పునైతే పీల్చేసుకుంటుంది. పైన స్టోరీ మీకు అర్థమైంది కదండి. మీరు క్యారెట్లా ఉందాం అనుకుంటున్నారా, లేదా కోడిగుడ్డులా ఉందాం అనుకుంటున్నారా, లేదా కాఫీ గింజల్లా ఉందాం అనుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడని ఎప్పుడూ బాధపడకండి. వచ్చిన కష్టాలను మీకు అనుగుణంగా మార్చుకోవడానికైతే ప్రయత్నం చేయండి. ప్రతి కష్టం వెనకాతల ఒక అర్థం, పరమార్థం అయితే ఉంటుంది. దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. మీరు వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. ప్రతి ప్రశ్నకు జవాబు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొంతమందికి ఆ జవాబు అనేది త్వరగా దొరుకుతుంది, కానీ కొంతమందికి ఆలస్యం అవుతుంది. ఆలస్యమైన సరైన సమాధానం దొరుకుతుంది. ఎప్పుడూ నిరాశ చెందకండి. ఈ భూమి మీద ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కష్టాలు అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే కష్టాలు అనుభవిస్తేనే సుఖాల యొక్క రుచి అనేది కరెక్ట్గా తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉంచుకోండి. వీడియో కింద ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. అది కానీ ఆల్లో పెట్టుకొని ఉంచుకుంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్లో వస్తుంది, వెంటనే చూసేయచ్చు. వీడియో ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలండి.